పేపర్లు, టీవీలు తెలిసి తెలియక చెప్పే మాటల్ని పొరపాటును కూడా నమ్మద్దు. బంగ్లాదేశ్‌లో రహమాన్ అనేవాడొచ్చాడు. వాడొచ్చేసేసి బంగ్లాదేశ్ అందరిది, హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులదన్నాడు. కాబట్టి అక్కడ హిందువులు సేఫు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సేఫు. ఇది సొల్లి కబురు, పనికిమాలిన కబురు, ప్రజల్ని మోసం చేసే కబురు. భారతదేశంలో ఇందిరాగాంధీ హయాంలో సంజయ్ గాంధీ, ఎవరైతే ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారి నాన్నగారి సోదరుడు ఎవరైతే ఉన్నాడో, అతని కంటే అరాచకవాది. అతను ఎమర్జెన్సీ పెట్టడానికి కారణమైందే సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ పెట్టాక ఇందిరాగాంధీని పక్కన కూర్చోబెట్టి దేశాన్ని నియంతలాగా పరిపాలించిన రాక్షసుడు అతను. కోట్లాది మందికి ఆ రోజున ఫ్యామిలీ ప్లానింగ్ పెళ్లి కానోళ్ళకు కూడా చేయించేశాడు. అలాగే అరాచకం చేసి అందరి నాయకుల్ని జైళ్లలో పెట్టించినటువంటి రాక్షసుడు వాడే. అట్లాంటోడే ఈడు కూడా పరమ కిరాతకుడు. ఇంతకుముందు వీళ్ళ అమ్మ చేసినటువంటి సందర్భంలో వీడు సైతాన్ అని పిలువబడ్డాడు. ఆడి చేసిన అరాచకాలకి వాడిని జైల్లో పెడితే అనారోగ్యం సాగు చూపెట్టి లండన్ పారిపోయి 17 ఏళ్ల నుంచి రానోడు వాడు. వాడికి అక్కడ హిందువులంటే పడదు, మైనారిటీలంటే అస్సలు పడదు. ఇప్పుడు ఏంటయ్యా అంటే అక్కడ హసీనా యువతలకు వెళ్ళిపోయింది. అసలు పోటీ లేదు, పోటీ లేకుండా ఈజీగా గెలిచేటటువంటి సందర్భం కాబట్టి వెనక్కి వచ్చాడు. యోనస్ గాడికి కూడా ఏంటి, తను ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాడు రేపు పొద్దున అమెరికా తరపున. ఇటు ఒకటి తను మాట్లాడేటటువంటి ఒకటి కావాలి. వీడికి కూడా ఇప్పుడు అమెరికా సోరోసోలే పంపించారా, అమెరికానే పంపించిందా, ఈయన కూడా పంపించింది. లండన్లో ఉంటున్నాడు ఆడు. లండన్ అంటే మరి అమెరికా వాళ్ళకి ఫ్రెండ్షిప్పే కదా. కాబట్టి ఓవరాల్గా అది చైనాకి చెక్ పెట్టడానికి, చైనా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి లింక్స్ని కట్ చేయడానికి అమెరికా యోనస్ని పెట్టి నడిపింది. మధ్యలో భారతదేశానికి సంబంధించిన హిందువులు అక్కడ పావులు. అది గుర్తుపెట్టుకోవాలి మనం.